జై గురుదత్త శ్రీ గురుదత్త. నేడు జూన్ 7, 2026 సంవత్సరం. దాదాపు 133 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈరోజు తేదీకి చాలా ప్రాముఖ్యత ఉంది అని మనం మాట్లాడుకోవచ్చండి. అంటే భారత స్వాతంత్ర సత్యాగ్రహ ఉద్యమానికి నాంది పలికిన రోజుగా మనం మాట్లాడుకోవచ్చండి. అంటే సత్యాగ్రహం చేసి అవతల వాళ్ళ యొక్క వ్యక్తుల మనస్తత్వాలు మార్చగలను అనే బీజం పడినటువంటి రోజుగా మనం మాట్లాడుకోవచ్చండి ఈ రోజును. ఏంటండి సత్యాగ్రహం ఏంటి, ఇలా బీజం పట్టడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అంటే దాని గురించే మనం మాట్లాడుకున్నామండి. మహాత్మా గాంధీని దక్షిణాఫ్రికా రైల్ నుండి కిందకి నెట్టివేసిన సంఘటన ఆయన జీవితాన్నే కాదండి, భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రను పూర్తిగా మార్చివేసింది. ఖచ్చితంగా మనం ఇది తెలుసుకు తీరాలండి. సుమారు 15 సంవత్సరాల నుంచి గాంధీని తిట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. గాంధీని తిట్టాలి అని ప్రేరేపించిన వాళ్ళే గాంధీ ఫోటోలు వెనకాల పెట్టుకుని చక్కగా మాట్లాడుతున్నారు. కానీ అమాయక జనం మాత్రం గాంధీని తిడుతున్నారు. ఏమంటే మాట్లాడాలంటే ప్రతి ఒక్కళ్ళలోనూ లోపాలు ఉంటాయి. ప్రతి ఒక్కడికి లోపం అనేది కనిపిస్తుంది. ఆ లోపాన్ని పట్టుకుని ఆయన యొక్క త్యాగాన్ని తిట్టడం అనేది అంత సబబు కాదు. ప్రతి దాంట్లోనూ ఉంటాయి. లోతధ్యయనం చేస్తే ప్రతి ఒక్కళ్ళలోనూ తప్పులు కనిపిస్తాయి. ఇక్కడ మనం ఆయన్ని గొప్పగా పొగుడుతున్నామని కాదు, ఆయనలో ఉన్నటువంటి ఆనాటి శక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ శక్తి లేకపోతే ఈ రోజున మన అందరం కూడా పరాయి వాళ్ళ కాళ్ళ కింద మనం బతకాల్సిన పరిస్థితి ఉండేది. ఇదే రోజు 1893 జూన్ 7 భారతదేశ స్వాతంత్ర సత్యాగ్రహ ఉద్యమానికి నాంది పలికిందని కూడా మనం మాట్లాడుకోవచ్చండి. ఒక సాదాసీదా న్యాయవాదిగా ఉన్న మోహన్ దాస్ కరంచంద్ గాంధీ దేశం గర్వించే మహాత్ముడు కావటానికి ఈ ఘటనే పునాది వేసింది అని కూడా మనం మాట్లాడుకోవచ్చండి. అసలు ఏం జరిగింది అనే విషయంలోకి మనం మాట్లాడుకుంటే, దక్షిణాఫ్రికాలోని పీటర్ మారిట్జ్బర్గ్ రైల్వే స్టేషన్ అది. గాంధీజీ ఉపాధి నిమిత్తం దక్షిణాఫ్రికా వెళ్ళి అక్కడ ఒక కేసు విషయమై డర్బన్ నుండి ప్రిటోరియాకి రైల్లో ప్రయాణిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయనలో అంత మార్పు వచ్చింది అనే విషయం గురించి మనం మాట్లాడుకోకపోతే, అప్పట్లో కేవలం 23 ఏళ్ల వయసున్న గాంధీ రైలుకి సంబంధించిన ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నారు. అంటే మొదటి తరగతి టికెట్ అన్నమాట. శ్వేతజాతీయుడు అయిన మరొక వ్యక్తి పీటర్ మారిట్జ్బర్గ్ స్టేషన్కు చేరుకున్నప్పుడు ఒక శ్వేతజాతీయుడు అంటే తెల్లవాడు క్యారేజ్లోకి వచ్చాడు, అంటే ఆ భోగిలోకి వచ్చాడు. ఒక నల్లజాతి భారతీయ వ్యక్తి తనతో పాటు ఫస్ట్ క్లాస్లో ప్రయాణించడం అతనికి నచ్చలేదు, అవమానంగా ఫీల్ అయ్యాడు. అతను రైల్వే అధికారులను ఫిర్యాదు చేయడంతో వాళ్ళు వచ్చి గాంధీని ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ వదిలి వెనక థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్కి వెళ్ళమన్నారు. అయితే గాంధీ అక్కడ ఒకటే మాట చెప్పారు, నేను సరైన టికెట్టు నా దగ్గర ఉంది, నేను ఎందుకు వెళ్ళాలి, అక్కడి నుంచి నేను కదలను నిరాకరించారు. వెంటనే బలవంతంగా గాంధీజీని సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి ఆయన్ను బలవంతంగా రైల్లోంచి కిందకి తోసేశారు. ఆయన సామాన్లను ప్లాట్ఫామ్ మీద విసిరేశారు. అదేనండి, అదే రాత్రి అంటే జూన్ 7, 1893 అంటే 133 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం ఇది. అదే వ్యక్తులు అవమానం ఆ రాత్రి అనుభవించినటువంటి అవమానం, ఆ అవమానంలోంచి ఆలోచనలు పెరిగాయి. ఆ ఆలోచన, ఆ మార్పు, ఆ గడ్డగట్టే చలి రాత్రిలో గాంధీజీ పీటర్ మారిట్జ్బర్గ్ స్టేషన్లోని వెయిటింగ్ రూమ్లో కూర్చుని గడిపాడు. అక్కడ అనుభవించిన
తీవ్రమైన అవమానం చలి ఆయనలో ఒక బలమైన ఆలోచన రేకెత్తించేయండి. ఈ జాతి వివక్షతకు, తెల్లవారి అహంకారానికి వ్యతిరేకంగా పోరాడాలి, వెనక్కి పారిపోకూడదని ఆయన ఆ రాత్రి నిర్ణయించుకున్నారు. మహాత్ముడిగా మారిన ప్రయాణం, ఈ సంఘటన కేవలం ఒక వ్యక్తిగత అవమానంగా మిగిలిపోయింది. దీని తర్వాతే గాంధీజీ దక్షిణాఫ్రికాలో భారతీయులు మరియు నల్లజాతీయుల హక్కుల కోసం సత్యాగ్రహం, సరికొత్త శాంతియుత పోరాట ఆయుధాన్ని రూపొందించారు. అందుకే గాంధీ గారు ఒక సందర్భంలో ఆయన చెప్తారు, నేను భారతదేశంలో జన్మించాను, కానీ దక్షిణాఫ్రికాలో మాత్రమే మహాత్ముడిగా రూపాంతరం చెందాను అని ఆయన ఒక దాంట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూసినట్లయితే 1893 జూన్ 7 అనేది బుధవారం, జ్యేష్ఠమాసం. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అదే జ్యేష్ఠమాసం, కానీ అప్పుడు అయిన తిథి ఏంటంటే జ్యేష్ఠమాస బహుళ అష్టమి రోజు. పూర్వభాద్ర నక్షత్రం ఉన్నటువంటి సమయంలో గాంధీ గారు ఆ ట్రైన్లోంచి కిందకి నెట్టబడ్డారు. ఈ జ్యేష్ఠ బహుళ అష్టమే భారతదేశం యొక్క కష్టాలను బయటపడేసింది అని మనం మాట్లాడుకోవచ్చండి. అంటే గాంధీ గారు ఒక్కరితో జరిగిందంటే కాదు, చాలామంది ఉన్నారు. కానీ ఈ సత్యాగ్రహానికి నాంది పలికిన వారు ఎవరో వాళ్ళ గురించే మాట్లాడుకుంటామండి. అందరూ ఉన్నారు, అందరి గురించి మాట్లాడుకుంటాం. విమర్శనావాదులు వెంటనే ముందుకు వచ్చి అదేంటి గాంధీ గారు ఒకళ్ళ గురించి చెప్తున్నారు, మిగతా వాళ్ళు లేరా? ఉన్నారండి. ఆ సమయం వస్తే అందరి గురించి మాట్లాడుకుంటాం. గాంధీ గారిలో ముందు బీజం పడింది. ఇలా చేద్దామని ఆలోచన వచ్చిన వాడే నాయకుడు కదా. తర్వాత వాళ్ళు కూడా మహానుభావులు, వాళ్ళని కాదనట్లేదు. ఆయనలో లోపాలు వెతకడం కన్నా అలా లోపాలు వెతకాలంటే అందరిలోనూ ఉంటాయి. మాట్లాడేవాళ్ళు లోపం లేదా? అలా మాట్లాడేవాడిని వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని ఎంతవరకు వాడు చూడగలుగుతున్నాడు? వాడు చేసే ఉద్యోగంలో వాడు ఎంతవరకు పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాడు? ఇది ఆలోచించకుండా ఒక వ్యక్తిని విమర్శ చేయటం అనేది చాలా తప్పండి. ఆ వ్యక్తి స్థానంలో మనం ఉన్నప్పుడు మనం అయితే మాత్రం మంచివాళ్ళం అయిపోతాం, ఆయనైతే మాత్రం చెడ్డవాడైపోతాడు. ఇది వాస్తవంగా మనం అందరం తెలుసుకోవాలండి. అసలైన విమర్శలు చేసేవాళ్ళు విమర్శలు చెయ్యండి అనేవాళ్ళు ఫోటోలు పెట్టుకుని హ్యాపీగా దండలు వేస్తున్నారు. ఈ అమాయక జనానికి తెలియట్లేదు అంతే. వాస్తవం గ్రహించాలండి. ఆయన ఎలాంటి వారో అనవసరం, కానీ భారతదేశానికి సత్యాగ్రహం అనే రుచి చూపించినటువంటి మహనీయుడు గాంధీ గారు అనటంలో ఏమాత్రం తప్పలేదు. ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ముందు వరుసలో ఉన్నవాళ్ళు ఎవరయ్యా అంటే గాంధీ గారి గురించే కదా మనం మాట్లాడుకునేది. ఆయన ఒక్కడితోనే కూడా రాలా, చాలామంది కష్టపడితేనే వచ్చింది ఇది. ఈ సత్యాగ్రహం కాకుండా యుద్ధ వాతావరణంలో వెళ్తే ఇంకా ముందు వచ్చేది స్వాతంత్రం. సరే, ఏదున్నా వివాదాలని పక్కన పెడదామండి. అవన్నీ కూడా ఖాళీగా కూర్చుని మాట్లాడేటువంటి మాటలు. ఒక వ్యక్తిని విమర్శ చేయడం చాలా తేలిక, కానీ వాళ్ళు మంచిని గ్రహించడం చాలా కష్టం. వ్యక్తిగత విషయాల్లోకి ఎప్పుడు వెళ్ళకూడదండి. సమాజానికి అతను చేసిన సేవ చూసుకోవాలి. అలా వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు నాయకులు ఎవ్వరూ సరిపోరు. దాచుకుంటే ఏది దాగదండి. వ్యక్తిగత విషయాలను బయటికి తీసుకొచ్చి దాన్ని పిన్ చేద్దాము అనుకుంటే చాలా తప్పది. సమాజానికి ఆయన ఏం చేశాడు అనేదే మనకు కావాలి. మనం ఇప్పుడు కావాల్సింది ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏం చేశారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ అనవసరం. ఆయన కావాల్సింది ఏంటంటే భారతదేశానికి సత్యాగ్రహం ద్వారా ఖచ్చితంగా మనం సాధించుకోవచ్చు ఏదనేది చూపించగలిగారు. గాంధీ గారు ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు తిరిగి కొట్టలేక కాదు కదండి. ఆయన అప్పుడు యువకుడే కదా, 23 సంవత్సరాలు ఉన్నవాడు. మహా అయితే వాళ్ళు తోసేవాళ్ళు ఒక 45-50 మధ్యలో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ. ఈయన తిరిగి కొట్టలేక కాదు, ఎందుకు కొట్టలేదు ఆలోచించాడు. ఏం చెయ్యాలో ఆలోచించాడు. ఏం చేయగలిగితే మనం ముందుకెళ్తామో ఆలోచించాడు. మనం ఎక్కడ ఉన్నాము, ఏ ప్రదేశంలో ఉన్నాము, ఏం చెయ్యాలి, ఈ విచక్షణ అనేది ఉండాలండి. ఆవేశం అందరికీ వస్తుంది, కానీ ఆలోచన కొద్దిమందికి వస్తుంది. అలా కొద్దిమందిలో వచ్చిన వాళ్ళు గాంధీజీ గారి వలన ఈ రోజున మనం సత్యాగ్రహం ద్వారా కూడా శాంతియుతంగా స్వాతంత్రాన్ని సంపాదించవచ్చు. అది ఏ రంగమైనా సరే అనేది మనం తెలుసుకోగలిగాం. ఒక
ఒక మంచి ఉంటే స్వీకరించాలండి, విమర్శలు చేయకూడదు. విమర్శలు చేయటం మొదలు పెట్టాలంటే ముందు వ్యక్తిగతంగా ఆ అనేవాడి ద్వారానే వెళ్ళాలి. ఎవరైతే విమర్శ చేస్తున్నారో వాడి వ్యక్తిగత జీవితాన్ని పెంచేయండి, దానికి మాత్రం వాడు ఒప్పుకోడు. ఒక వ్యక్తిని విమర్శ చేయడం చాలా సులభం అండి, చాలా సులభంగా విమర్శ చేయొచ్చు. కానీ అదే విమర్శ చేసే వ్యక్తి జీవితాన్ని బయటకు లాగితే వాడు మాట్లాడగలడా? అసలైన విమర్శలు చేసేటటువంటి, చెయ్యండి అని చెప్పేటటువంటి నేతలే దండలేసి సాష్టాంగ నమస్కారం పెట్టట్లేదా? మీకెందుకండి? గాంధీ గారిని విమర్శిస్తే ఏం జరుగుతుంది? మీకు ఏమొస్తుంది? ఇదే రోజున ఆయన యొక్క ఆలోచన పరిధి వలన భారతదేశ స్వాతంత్ర సత్యాగ్రహ ఉద్యమానికి నాంది పలికిందని మనం సగౌరవంగా మనం మాట్లాడుకోగలమండి. ఒక భారతీయుడు విదేశాలు వెళ్ళి ఆ విదేశంలో అవమానపడిన తర్వాత ఆయన అక్కడ వాళ్ళతో యుద్ధం చేయాల, సత్యాగ్రహం అనే యుద్ధాన్ని పట్టుకుని ఆయన ముందుకెళ్ళాడు. అదే విషయాన్ని భారతదేశంలో ఇంప్లిమెంటేషన్ చేసి చూపించాడు మనందరికీ కూడా. కాబట్టి ఇది మంచి విషయం. దీనిలో అవకతవకలు ఉండొచ్చు, కానీ అసలైన రూట్ను మనం వదిలేయకూడదండి. ఆయన చూపించిన విషయం ఏంటి? గొడవలతో నువ్వు సాధించలేవు, ఏదైనా ప్రశాంతమైన వాతావరణంలో నువ్వు మార్పు చేసుకోగలుగుతావు. సమస్య వస్తే కొట్టేసుకుంటే ఉపయోగం ఏముందండి? ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. ఇది నచ్చని వాళ్ళు ఉంటారు, మీకు కొట్టుకుంటేనే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ అది కాదు. గాంధీ గారు మనకు నేర్పింది ఏంటంటే సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. అందులో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడే విషయం ఏంటంటే గాంధీ గారిలో వ్యక్తిగత లోపాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది కాదు ముఖ్యం మనకి. ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం చెంది ఉండొచ్చు. అంత మాత్రాన మనం విమర్శలు చేస్తామా? మన ఇంట్లో వాళ్ళని మనమే బయట పెట్టుకుంటామా? ఆ పరిస్థితుల్లో జరుగుతోంది నేటి సమాజం. ఏదేమైనా 1893 జూన్ 7 బుధవారం జ్యేష్ఠ బహుళ అష్టమి రోజున పూర్వభాద్ర నక్షత్రంలో ఖచ్చితంగా భారతదేశానికి స్వాతంత్ర సమరం సత్యాగ్రహం ద్వారా చెయ్యవచ్చు అని ఒక బీజం పడింది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలమండి. అంటే స్వాతంత్రోద్యమానికి ఈ సత్యాగ్రహం అనేది యాడ్ అయ్యి మరింత బలాన్ని చేకూర్చినటువంటి తేదీగా మనం చరిత్రలో నిలిచిపోయినటువంటి తేదీ అండి 1893 జూన్ 7. జై గురుదత్.